హాయ్ అండి. దిస్ ఈస్ జ్యోత్స్న. సో నేనొచ్చేసి ఈరోజు మీకు మన ఫ్రీ టైమ్‌లో ఇంట్లోనే కూర్చొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అది కూడా ఒకే ఒక్క డిజిటల్ స్కిల్ నేర్చుకొని అనేసి నేనైతే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో బట్ నేను చెప్పేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను క్లారిటీగా వినాలి. అప్పుడుదా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి కంపెనీ ఏంటి? మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేయాలి అనేసంటే మనకి కంపెనీ నేమ్ వచ్చేసి బిస్గురుకుల్ అనమాట. సో మనకి బిస్గురుకుల్ అనేది ఒక ఎంసీఏ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్ అండి. అంటే ఏంటి అంటే మనకి గవర్నమెంట్ ఇది జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అనేసి మనకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. ఓకేనా? సో మీరు ఇంకా కావాలంటే మీరు నెట్‌లోకెళ్ళి బిస్గురుకుల్ అని సెర్చ్ చేయండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు దొరుకుతది. ఓకేనా? సో ఇలా అన్నమాట. మనకి కంపెనీ వచ్చేసి ఒక ఎంసీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్. అంటే మనకి కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తది అంటే మనకి డిజిటల్ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో అదే డిజిటల్ స్కిల్ ద్వారా మనం ఎలా మానిటైజ్ చేసుకోవాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్లారిటీ ఉంది కదా! బిస్గురుకుల్ అంటే ఏంటి అనేసి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏముండాలా? ఎక్స్‌పీరియన్స్ ఏమి అడిగితేనో సో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి జస్ట్ డైలీ 2-3 అవర్స్ ఓకేనా? ఫ్రీ టైమ్ అనేది ఉండాలి. ఓకేనా? ఏజ్‌తో గాని, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఏం కూడా మీకు సంబంధం అవసరం లేదు ఇక్కడ వర్క్ చేయాలి అంటే. ఇంకొకటి ఏమంటే ఇక్కడొచ్చేసి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడాను వర్క్ చేసుకోవచ్చండి వాళ్ళ ఫ్రీ టైమ్‌లో. ఓకేనా? నేను చెప్పాను కదండీ! ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చేసి హౌస్ వైఫ్స్, స్టూడెంట్, జాబ్ హోల్డర్స్ ఇలాగ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. మాకు డైలీ 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంటే చాలు అనేసన్నాను కదా! సో నేను ఎందుకు హౌస్ వైఫ్స్ అనేసన్నాను అనేసంటే ఇప్పుడు ఒక ప్రాక్టికల్‌గా థింక్ చేద్దామండి. సో చదువుకున్న వాళ్ళు చాలా మందే ఉంటారు. ఓకేనా? కానీ పెళ్లయిన తర్వాత మేబీ ఫ్యామిలీకి ఇష్టం లేక ఇలా సో అండ్ సో రీజన్స్ వల్ల జాబ్‌కెళ్ళలేని పరిస్థితులుంటాయి. ఓకేనా? సో వాళ్ళకి ఉంటది నేను ఎర్న్ చేసుకోవాలి. ఇంట్లోనే కూర్చొని ఏదైనా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంటే బాగుంటది అనేసి అనుకుంటారు కదా! సో అలాంటోళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక సినారియో ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు జాబ్స్ కూడా వదిలేసి ఉన్న హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! సో వాళ్ళు కూడాను ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగా హౌస్ వైఫ్స్ అయితే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎందుకన్నాను అనంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా 90% స్టూడెంట్స్ చదువుకుంటూనే ఫినాన్షియల్‌గా ఉండాలి. ఓకేనా? ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను. నా ఫ్రీ టైమ్‌లో ఇంకేదైనా వర్క్ చేస్తాను అనేసి చాలా మందికైతే ఉంటది. కదా! సో వాళ్ళందరూ కూడాను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా! ఇంకెందుకు ఈ ఇన్‌కమ్ అనేసి అనుకుంటే మనకి 9-5 నుంచి వచ్చే సాలరీ ఏ పక్కకి సరిపోదు. వచ్చే ఈఎంఐలు కట్టేకే సరిపోతది. కదా! సో, దానికనేసి ఎవరన్నా సరే సెకండ్ ఇన్‌కమ్ కోసం సెర్చ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో హ్యాపీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఏం లేదండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అన్నమాట. సో, మనం ఈ కంపెనీలో జాయిన్ అయితే మనకేంటి బెనిఫిట్స్ అనేసి అనుకుంటే మనకి ఇది ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే చేస్తామండి. కానీ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో, మీరు బయట ఎక్కడన్నా కూడా చూసుకోవచ్చు. మనం ఏదైనా ఒక కోర్స్ తీసుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలంటే ఇంత అమౌంట్ అంటారు. కానీ 1 మంత్, 2 మంత్ లేదా 3 మంత్స్ వరకే మీకు ఉంటది ఎక్స్‌పైరీ డేట్. బట్ ఇక్కడొచ్చేసి మీరు ఓన్లీ వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? దాంతో పాటు మీకొచ్చేసి ఇక్కడ రికార్డెడ్ వేలో మనకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో, రికార్డెడ్ వేలో ఎందుకు అనేసంటే ఇప్పుడు మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్ ఇలాగ చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. అలాగే 3,00,000 పీపుల్ అయితే స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడాను ఒకే టైమింగ్ అయితే సెట్ అవ్వదు కదా! అందుకనేసి రికార్డెడ్ వేలో మనకి ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? రికార్డెడ్ వేలో ఉంటాయి. అలాగే ఎవ్రీ వీక్ మనకి 4-5 లైవ్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఓకేనా? సో, అది మీకు టైం ఫ్లెక్సిబుల్ అయిపోతే అది మీరు చూడొచ్చు. లేదు అంటే అది కూడా సేమ్ మనకి రికార్డెడ్ వేలో వస్తది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అది ట్రైనింగ్స్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్. పేమెంట్ ఎలా ఉంటది అంటే మనము ఈ 1 వీక్ ఎర్నింగ్ చేసినంతా కూడా నెక్స్ట్ ట్యూస్‌డే అంటే మనకి ఇక్కడ వీక్లీ పేమెంట్ ఉంటుంది. అంటే ఈ వారమంతా సంపాదించింది నెక్స్ట్ ట్యూస్‌డే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతదనమాట. ఓకేనా? సో, దీంతో పాటు మనకి కంపెనీ నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎక్కడ 1 రూపీ కూడా ఇక్కడ 1 రూపీ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఓకేనా? ఇలాగా మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. మీరు ఏ కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ యొక్క సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, సో, మీకు కంపెనీ వచ్చేసి మనకి ఇంగ్లీషు, హిందీలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్‌లో మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. ఓకే. దీనికి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అంతే అండి. మనకేం మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం అక్కడ ఉండదు. మీకు తెలిసిన లాంగ్వేజ్‌లో మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. మీకొచ్చిన లాంగ్వేజ్‌లో పని చేస్తారు. ఓకేనా? దాంతో పాటు మీకు నా మెంటర్‌షిప్ వస్తది. అంటే నేను మీకు తెలుగులో కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? కంపెనీ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ప్రొవైడ్ చేస్తే నేనొచ్చి
తెలుగులో మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. తెలుగులో నా ట్రైనింగ్స్ అనేది ఉంటాయి. ఓకేనా? సో దీంతో పాటు మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. మీరు పెట్టేది ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ లైఫ్ టైమ్ వరకు మీరు ఎక్కడ 1 రూపీ కూడా ఎక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఇలాగ మన కంపెనీ నుంచి ఇన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఏంటేంటి? మనకి రికార్డెడ్ వేలో ట్రైనింగ్స్ ఉంటాయి. వీక్లీ పేమెంట్ ఉంటది. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి ఎలిజిబిలిటీ అవుతాము. అలాగే కార్ ఫండ్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ వస్తాయి. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైమ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి కంపెనీ ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్. ఏమేం కోర్సెస్ ఉంటాయంటే మనకి టోటల్ ఇక్కడ 4 బండిల్స్‌గా డివైడ్ చేశారండి. ఓకేనా? బ్రాండింగ్, ట్రాఫిక్, ఇన్‌ఫ్లుయెన్స్, ఫినాన్స్ ఇలాగ 4 బండిల్స్‌గా డివైడ్ చేశారు. ఈ 4 బండిల్స్ అంతా కలిపి 26 డిజిటల్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఈ 26 అంతా కలిపి మీరు ఓన్లీ వన్ టైమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారండి. ఓకేనా? సో దాంట్లో ఈ 26 కోర్సెస్ ఎంత ఏంటి అమౌంట్ ప్రైజెస్ అంటే కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి. చెప్పాను కదండీ! సో మనకి టోటల్ 4 బండిల్స్ ఉంటాయి. 4 బండిల్స్‌లో అంతా కలిపి 26 కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆ బండిల్స్ దాని యొక్క ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మనకి బ్రాండింగ్ మాస్టర్ వచ్చేసి రూ. 3,500 వస్తుందండి. ఓకేనా? అలాగే మనకి నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టర్ అంటే మనకి రూ. 6,000. ఓకేనా? అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ వచ్చేసి రూ. 11,000. అలాగే ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే మనకి రూ. 15,000. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మీరు ఫినాన్స్ మాస్టర్ తీసుకున్నారు కాబట్టి మీకు అన్ని కోర్సెస్ ఫ్రీ వస్తాయి. ఓకేనా? అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ తీసుకుంటే దాని ముందున్న కోర్సెస్ 2 ఫ్రీ వస్తాయి. అలాగే మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే ట్రాఫిక్ మాస్టర్ ప్లస్ బ్రాండింగ్ మాస్టర్ ఫ్రీ వస్తుంది. ఓకేనా? ఇలాగా మనకి కోర్సెస్ దానికి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారు అంటే మీరు బ్రాండింగ్ మాస్టర్ తీసుకుంటే యాస్ ఏ బిగినర్‌గా మీరు 1 మంత్‌కి ఒక 15,000 వరకు ఎర్న్ చేస్తారండి. ఎందుకు? మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 3,500 మీరు ఎర్న్ చేస్తా ఉండేది అప్ టు 15,000 వరకు అంటే 15,000 వరకు మీరు ఎర్న్ చేస్తారు. ఓకేనా? అదే మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే అంటే మీరు రూ. 6,000 పెట్టి మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే మీరు అప్ టు 20,000 నుంచి 30,000 వరకు ఎర్న్ చేస్తారండి మంత్లీ. ఓకేనా? అదే మీరు ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ తీసుకుంటే సో మీరు పెట్టే అమౌంట్ ఎంత? రూ. 11,000 కాబట్టి మీకు ఎక్కువ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా? మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి మీకు ఎంత ఎర్న్ చేస్తారు? అప్ టు 40,000 వరకు మీరు ఎర్న్ చేస్తారు. ఓకేనా? అదే మీరు ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే యాస్ ఏ బిగినర్‌గా మీరు 50,000 నుంచి 60,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది కదండీ! కోర్సెస్ దాని యొక్క ప్రైజెస్. ఓకేనా? వచ్చేసి కోర్సెస్. ఏమేం కోర్సెస్ ఉంటాయి అంటే మనకిక్కడ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ మాస్టరీ, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అలాగే వీడియో ఎడిటింగ్ ఇలాగ బోలెడు అన్ని మొత్తం 26 కోర్సెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా! ప్రతీదీ మీకు నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తాను మీరు చూడొచ్చు. ఓకేనా? సో చాలా మందికుంటది ఎడ్యుకేషన్‌తో పాటు నాకు ఈ స్కిల్ అంటే ఇష్టం. ఈ స్కిల్ నేర్చుకొని నేను ఎర్న్ చేసుకోవాలి. నాకు గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే నాకు వీడియో ఎడిటింగ్ చేయాలి. ఓకేనా? నేను పోడ్‌కాస్ట్ పెట్టాలి. ఇలాంటివి ఉంటాయి కదా! ఇదంతా కూడాను హ్యాపీగా మీరు మీ ఫ్రీ టైమ్‌లో అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నెక్స్ట్ అదే వినండి కంప్లీట్‌గా నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ అది ఎలా ఏంటి అదే ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకు నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ ఎలా ఎర్న్ చేయాలి? ఏంటి అనేసి అనుకుంటే మనం ఇక్కడ 2 వేస్‌లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చండి. ఎలా అంటే మనం అఫిలియేట్ చేస్తాము. అఫిలియేట్ మార్కెటింగ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఓకేనా? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మనము తీసుకున్న కోర్సెస్‌ని సోషల్ మీడియాలో మనము ప్రమోట్ చేస్తాం. ఓకేనా? అట్లా ప్రమోట్ చేయడం ద్వారా ఎప్పుడైతే మీ కోర్స్ సేల్ అవుతాదో అప్పుడు మీకు ఈ కంపెనీ 70% కమిషన్ అంటే రూ. 100లో రూ. 70 మీకు సెండ్ చేస్తదనమాట. అలాగా మీరు సేల్ చేసే కోర్స్‌ని బట్టి మీకు 70% కమిషన్ అనేది మీకొస్తదండి. ఓకేనా? ఇది అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా! సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా! 26 స్కిల్స్ అయితే ఉన్నాయి. ఈ 26లో మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ తీసుకుంటారు, నేర్చుకుంటారు. సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇది క్లారిటీ అండి. అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ ఇలా 2 వేస్‌లో మనీ ఎర్న్ మీకు క్లారిటీ వచ్చింది కదండీ! వర్క్ ఏంటి, కంపెనీ గురించి, ఎట్లా ఏంటి, ఎవరెవరు చేయాలనేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రూఫ్స్. సో మనం ఏదైనా ఒక రూపాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ప్రూఫ్స్. ఇది నిజమా? కాదా? నిజంగా అమౌంట్ పే చేస్తాందా స్టూడెంట్స్‌కి, ఇక్కడ ఎర్న్ చేస్తే వాళ్ళకి. ఇవంతా కూడాను మీరు ఒకసారి గూగుల్‌లోకెళ్ళి కంపెనీ గురించి సెర్చ్ చేయండి. ఓకే. బిజ్ గురుకుల్ అని సెర్చ్ చేయండి. గూగుల్‌లో మీకు అంతా క్లారిటీ వస్తది. ఓకేనా? జెన్యూనా? ఫేకా? ఏం కోర్సెస్ దాని యొక్క ప్రైజెస్ నేను చెప్పింది నిజమా? అబద్ధమా? ప్రతీది కూడా గూగుల్‌లో సెర్చ్ చేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా! ఎవ్రీ వీక్ మనకు అమౌంట్ క్రెడిట్ అవుతది. మనం ఎంత సంపాదించినా అనేసి. సో అదొచ్చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళేసి నా హైలైట్స్ చూడొచ్చు. ఓకేనా? నేనెలా ట్రైన్ చేస్తానను. నేను చెప్పేది నా స్టూడెంట్స్‌కి అర్థం అవుతాందా లేదా? నా నా ఎర్నింగ్స్ ఎంతుంది?
నా బ్యాంక్ స్టేట్మెంట్స్, నా స్టూడెంట్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను నా హైలైట్స్ నేను మెన్షన్ చేశాను. ఓకేనా? మీరు అక్కడికెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? బ్యాంక్ స్టేట్మెంట్స్, కంపెనీ ప్రూఫ్స్, కంపెనీ సర్టిఫికేషన్స్ అన్నీ చూసిన తర్వాతనే ఇది జెన్యూన్, నేను ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అవుతాను, నేను మనీ ఎర్న్ చేస్తాను అనుకుంటేనే నాకైతే మెసేజ్ చేయండి. అలాగే మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ ఏ బండెల్ తీసుకొని జాయిన్ అవుతున్నారో చెప్తే నేను ఆ కోర్స్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ మీకు సెండ్ చేస్తానండి. ఓకేనా? దాని ద్వారా మీరు కంపెనీకి జాయిన్ అయిపోతారు. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అంత క్లారిటీ వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా మీకేమైనా ప్రూఫ్స్, కంపెనీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా వాట్సాప్ నంబర్‌కి డిస్‌ప్లే చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. నేను క్లారిటీగా మీకు అంతా క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి. బై.